ఈ యొక్క ఘన యాత్రను సాయంత్రం 9 గంటల నుంచి 10 గంటల ప్రాంతాల నుంచి మన పైడిపల్లి బస్టాండ్ కాంచి పహాడే షరీఫ్ అంటే గుట్ట మీదికి గంధం రావడం జరుగుతుంది. అందరూ ఈ యొక్క వ్యవస్థ విన్నవాళ్ళు వినేటోళ్ళు అందరూ పాల్గొనాలని, అందరూ ఆ యొక్క దేవుని ఆశీర్వాదం పొందాలని, దైవాన్ని అందరూ దర్శించుకోవాలని మరీ కోరుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని ప్రతి ఒక్కరిని పేరుతో సహా కోరడం జరిగిపోయింది. ఎల్లవ తల్లి ఆలయం యొక్క పేరుబడి గాంచిన ఈ కొండ మీద 3 దేవతల ప్రతిష్ఠ గాంచడం జరిగింది. ఈ యొక్క కొండ వాతావరణాన్ని ఆవరణాన్ని మన పూర్వీకులు కూడా పురాణం నుంచి కూడా ఎల్లవ తల్లి గుట్ట అని భావిస్తారు. వారి యొక్క సమక్షంలోనే కుడి బాజున హజరత్ సయ్యద్ నూరుద్దీన్ ఖాద్రీ రహమతుల్లా అలైహి నిలిచి ఉన్నారు. ఈ కొండ మీద 3 దేవతల ప్రతిష్ఠ మొదలవడం జరిగింది. మా పూర్వీకులకు వాళ్ళు ధన్యవాదాలు మేము చెప్పుకోగలుగుతాము. మాకు ఈ యొక్క మంచి అవకాశం, ఇలాంటి మంచి దేవతల మేము ఒక్క కాడికి వస్తే 3 దేవతలను దర్శించుకునే ఒక మహాత్యమైన బల విధానాలతోని మన ఇక్కడికి వచ్చే జనజీవన మొత్తం మార్గములు దర్శించుకొని వారి కోరికల మేరకు అటు ఎల్లవ తల్లే కానీ ఇటు హజరత్ సయ్యద్ నూరుద్దీన్ ఖాద్రీ బాబా రహమతుల్లా అలైహి కానీ ఈస్టర్ వెలువెళ్తూ అందరి కులమతాల భేదాలు లేకుండా ఈ యొక్క పర్వదినాన్ని హజరత్ సయ్యద్ నూరుద్దీన్ ఖాద్రీ రహమతుల్లాలో సందల్ ఉరుస్ వ్యవస్థలో అన్ని కులమతాలకు భేదం లేకుండా ఈ దైవత్వాన్ని దర్శించుకోవాలని కోరుతున్నాను. ఇక్కడి యొక్క పీఠాధిపతిగా మొహమ్మద్ అంకుషాం అలీ ఈ సేవకుని ఆ తండ్రి యొక్క ఆశించినందుకు రాబోయే రోజులలో ఇంకా ఈ ఘనత ఈ 3 దేవతల దీవెన వల్ల అందరూ బాగుండాలని, వచ్చే ఎలాంటి విషాదమైన బీమార్లు రానియకుండా ఈ దేవతల యొక్క దర్శన భాగ్యంతో మా ఆరపల్లి గ్రామం కానీ పైడిపల్లి గ్రామం కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామంలలో కూడా వీళ్ళ దైవ దర్శనం ఏర్పడి అందరూ కుల మతాల భేదాలు లేకుండా అన్ని పండుగలకు సక్రమంగా జరగాలని కోరుకుంటూ కుల మతాలకు ఒక మంచి మనం అనుకునేటట్టు మాత్రం ఇవాటే రోజు రాముని యొక్క మందిరాన్ని కూడా మన ఇవాళ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అదే పొద్దున రాముని యొక్క మందిరం, సాయంత్రం అదే దినాన ఖచ్చితంగా మా హజరత్ సయ్యద్ నూరుద్దీన్ ఖాద్రీ రహమతుల్లాలో గంధం దినం రావడం మాకు ఎంతో, మా ముస్లిం సోదరులకు కానీ మా అక్క చెల్లెళ్ళకు కానీ మా అన్నదమ్ములకు కానీ ఎంతో పర్వమైన దినం. ఇవాళ ఊరున కూడా రామాలయం వ్యవహారంలో ఎన్నో గంధాల లెక్క జరుగుతూ ఉన్నాయి, అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి, అందులో కూడా పోవడం జరుగుతుంది. సాయంత్రం పూట ఇక్కడ కూడా తీర్థయాత్రలో అందరు రావడం జరుగుతుంది. వారికే భేదభావాలు లేకుండా ఈ వ్యవస్థను మనం అందరం అనుకూలంగా సంతోషంగా ఒక హ్యాపీ ఫ్యామిలీగా అందరం మన దేవతల దగ్గర దర్శించుకునేందుకు మనకు ఇలాంటి అవకాశం వచ్చినందుకు అందరినీ కోరుకునేది ఒకటే, సుఖశాంతులతో సహా అందరు బాగుండాలని, మన రాబోయే కాలంలో ఖచ్చితంగా మన అక్కజల్లలకు అన్నదమ్ములకు మన పూర్వీకులు ఇచ్చిన ఈ కానుకను అందరం ఘనంగా అతి మంచి జనయాత్రంగా తీర్చి ఆ దేవుని ఆశీర్వాదం పొందాలని కోరుతున్నాను.